హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలను గత ఏడాది వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు. విడాకుల తర్వాత సమంత రెండో పెళ్లి చేసుకుంటుందని అంతా భావించినప్పటికీ ఆమె ప్రస్తుతానికైతే ఒంటరిగా జీవిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడియోర్తో సమంత రిలేషన్లో ఉన్నారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్లుగానే రాజ్ నిడియోర్తో సమంత కలిసి తరచుగా కనిపిస్తున్నారు. ఇటీవల సమంత తిరుపతికి వెళ్లి ఆ సమయంలో కూడా రాజ్ నిడియోర్ ఆమెతో కలిసి కనిపించారు. అలాగే సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్గా పనిచేశారు. దీనితో వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమే అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత అక్కినేని ఫ్యామిలీతో కలిసి దర్శనం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విడాకుల తర్వాత సమంత అక్కినేని ఫ్యామిలీతో ఒక వ్యక్తితో నేరుగా కనిపించింది లేదు. అలాంటిది అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తితో సమంత వేదికను పంచుకుంది. జీ తెలుగులో నిర్వహించిన ఓ అవార్డు ఫంక్షన్లో సమంత అక్కినేని అమలతో కనిపించారు. తాజాగా జీ తెలుగు అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో నిర్వహించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో సమంత అక్కినేని అమల కనిపించారు. సమంత ఎమోషనల్గా మాట్లాడుతున్న సమయంలో అక్కినేని అమల చప్పట్లు కొడుతున్నట్లు ఈ ప్రోమోలో చూపించారు. సినీ ఇండస్ట్రీలో 15 ఏండ్లు పూర్తి చేసుకున్నందుకు గాను సమంతకు అవార్డు దక్కగా 30 ఏండ్లకు పైగా జంతు సంరక్షణ చేపట్టేందుకు అక్కినేని అమలకు అవార్డు దక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట్లో వైరల్గా మారింది.